హలో గైస్, వెల్కమ్ టు ఈజీ వరల్డ్. లెట్స్ స్టార్ట్ ద సెషన్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో నుండి ఎంసీక్యూస్ నేర్చుకుందాం. ద పేర్ ఇన్ విచ్ అయాన్స్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ విత్ Al 3+ ఈస్ Al is నథింగ్ బట్ అల్యూమినియం. ఇక్కడ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అంటే ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఈక్వల్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇక్కడ బ్రోమైన్ అటామిక్ నెంబర్ ఎంత? 35. మైనస్ సింబల్ ఇండికేట్ యానయాన్. మైనస్ అంటే మనం ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తాం. ఇక్కడ బ్రోమియంకి 35 + 1 36. మాకు ఇక్కడనే అర్థమైపోతుంది ఇది ఆప్షన్ ఏ కాదని. ఎందుకంటే అల్యూమినియంకి 13. అటామిక్ నెంబర్ ఎంత? 13. ఇక్కడ ప్లస్ సింబల్ ఇండికేట్ సబ్ట్రాక్టింగ్ 3 ఎలక్ట్రాన్స్ అనేది అల్యూమినియం నుంచి సబ్ట్రాక్ట్ అయినాయి. ఇక్కడ మనకు 10 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, కానీ ఇక్కడ బ్రోమియం నుండి రాలే. ఇప్పుడు క్లోరిన్ తీసుకున్నాం. క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 17. ఇక్కడ మైనస్ ఇండికేట్స్ యాడింగ్ 1 ఎలక్ట్రాన్. ఇక్కడ ఎంత? 18 అవుతుంది. ఇది కూడా 10 ఎలక్ట్రాన్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ గో టు సల్ఫర్ 16. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తున్నాం. ఈజ్ నాట్ ఈక్వల్ టు అల్యూమినియం. దెన్ గో టు ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఇస్ 8. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేవి యాడ్ అవుతున్నాయి, మీన్స్ 10 ఎలక్ట్రాన్స్. ఇక్కడ అల్యూమినియంను ఆక్సిజన్ ఈక్వల్ అయినాయి. దెన్ గో టు ఇక్కడ ఒక ఆక్సిజన్ అయినా మ్యాగ్నీషియం కూడా ఈక్వల్ అవుతుందా చూద్దాం. మ్యాగ్నీషియంకి ఎన్ని? 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. హియర్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చి దానికి రీజన్ ఇచ్చారు. ద అయానిక్ రేడియస్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ మ్యాగ్నీషియం ఆర్ సేమ్. దానికి రీజన్ ఏంటంట, ఆక్సిజన్ అండ్ మ్యాగ్నీషియము అవి రెండు ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అవ్వడం వల్ల అయానిక్ రేడియస్ అనేది సేమ్ ఉంటుంది అంటే ఎలిమెంట్స్కి. ఈజ్ ఇట్ ట్రూ? ఫాల్స్. బికాస్ అయానిక్ రేడియస్ అనేది డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ రీజన్ ఈజ్ కరెక్ట్, సేమ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సెకండ్ సెంటెన్స్ అనేది ట్రూ, కానీ ఫస్ట్ సెంటెన్స్ అనేది రాంగ్. దెన్ ఇక్కడ మనం ఆప్షన్స్ ఏది? ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. దెన్ గో టు థర్డ్ వన్. A di-negative ion of the element X consists of 10 electrons and 8 neutrons. A di-positive ion of the element Y consists of 12 protons. The number of neutrons in Y is 1.5 times the number of electrons in an atom X. Then the mass number of X and Y would be in the ratio. ఇక్కడ 2 electrons ఇచ్చిండు, 2 elements ఇచ్చారు ఎక్స్ అండ్ వై. ఎక్స్కి 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 న్యూట్రాన్స్ ఉన్నాయి. వైకి 12 ప్రోటాన్స్ ఉన్నాయి. న్యూట్రాన్స్ అనేవి ఎక్స్ కన్నా 1.5 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేశారంటే మాస్ నెంబర్ ద్వారా మనం వాటి రేషియో ఫైండ్ చేయమని అన్నారు. ఇప్పుడు మనం రేషియో ఫైండ్ చేయాలంటే మనం ఫస్ట్ వాటి యొక్క మాస్ తెలవాలి. ఇక్కడ X2 మాస్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 8 ప్రోటాన్స్ ఉన్నాయి. ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి? 8 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 10 ఉన్నాయి. బికాస్ ఎక్స్ పవర్ 2 మైనస్ ఉన్నాయి. మైనస్ అంటే 2 యాడ్ అయితే 2. ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దెన్ గో టు వైలో 12 ప్రోటాన్స్ ఉన్నాయి. న్యూట్రాన్స్ అనేవి ఎంత? 1.5 టైమ్స్ ఎక్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి అని అర్థం. 1.5 టైమ్స్ ఎక్స్తో ఉన్నాయి. ఇప్పుడు 1.5ని 8 తోటి ఇంటూ చేస్తే 12 వచ్చింది. ఇక్కడ వై న్యూట్రాన్స్ అన్నీ 12, ఎలక్ట్రాన్స్ అన్నీ 10. 12 కాదు 10, ఎందుకంటే ఇక్కడ 2+ అంటే సబ్ట్రాక్ట్ అయినాయి. ఎలక్ట్రాన్స్ ఆఫ్ వై ఈజ్ 10. దెన్ మాస్ అంటే మనం ఏం యాడ్ చేస్తాం? ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్ ఈక్వల్ టు 16. మాస్ ఆఫ్ వై ఈజ్ 12 + 12 ఈజ్ 24. వాటి రేషియో ఎట్లుంది? 16 × 24 ఈక్వల్స్ టు 2:3 రేషియోలు ఉన్నాయి. ద ఆన్సర్ ఈజ్
బి. అవి ఎలా ఉన్నాయి? 2:3 రేషియోలు ఉన్నాయి. 4th క్వశ్చన్, 1 ఆటమ్, ఇక్కడ పొటాషియం ఇచ్చారు, వాటి యొక్క ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. ఇప్పుడు మనకు అటామిక్ నెంబర్ ఎంత? 19. అటామిక్ మాస్ 39. అటామిక్ నెంబర్ మనకు 19 అని తెలుసు. ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఈక్వల్ అని తెలుసుగా, ఈక్వల్ ఉంటాయి అటామిక్ నెంబర్లో. ఇప్పుడు అటామిక్ నెంబర్లో ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్. ప్రోటాన్ ఎంత? 19. ఎలక్ట్రాన్ ఎంత? 19. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి? ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయో తెలవాలి. ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి? 39 - 19 ప్రోటాన్ చేస్తే మనకు ఎంత వాల్యూ? 20 వస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ వన్. Then go to 5th question. What is the atomic number of the element with symbol UUS? ఇక్కడ మనకు సింబల్ ఇచ్చారు, మనకి షార్ట్ ఫామ్ తెలుసు కదా, UUS. U అంటే 1, UN అన్, S అంటే సెప్ట్. ఇక్కడ UU అంటే 1 1, S అంటే సెప్ట్, సెప్ట్ అంటే 7. ఇక్కడ ఆన్సర్ ఇస్ 117. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ వన్. లెట్స్ గో టు 6th క్వశ్చన్. The masses of an electron, a proton and a neutron respectively will be in the ratio. ఇక్కడ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ యొక్క మాస్ రేషియో కనుక్కోమని అంటున్నారు. వాటి రేషియో ఎంత ఉంటుంది అకార్డింగ్ టు దర్ మాస్ అని కనుక్కోమని చెప్పారు. మనం ఏం చేయాలి? మనకు ఎలక్ట్రాన్ యొక్క మాస్ తెలుసు, ప్రోటాన్ యొక్క మాస్ తెలుసు, న్యూట్రాన్ యొక్క మాస్ తెలుసు. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈక్వల్స్ టు 1.673 × 10⁻⁻27 kg. మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఈక్వల్స్ టు 1.675 × 10⁻⁻27 kg. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వల్స్ టు 9.109 × 10⁻⁻31 kg. ఇక్కడ ప్రోటాన్, ఇప్పుడు మనకు మ్యాథ్స్ తెలుసు, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ది. వాటి రేషియో చేద్దాం. ఫస్ట్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్ని యొక్క రేషియో చేద్దాం. చేస్తే మనకు వాల్యూ ఎంత వచ్చింది? 1835.16 వచ్చింది. ఇప్పుడు న్యూట్రాన్, ఎలక్ట్రాన్ చేస్తే 1838.68 వచ్చింది. ఇప్పుడు మనకు రేషియో ఏంటిది? ఆన్సర్ ఏంటి? ఏ. They are approximately to that values. 7th question. In a given atom, no elements can have the same values for all the 4 quantum numbers. Question ఏంది? ఏ 2 ఎలిమెంట్స్కి సేమ్ క్వాంటమ్ నెంబర్స్ ఉండే, సేమ్ 4 క్వాంటమ్ నెంబర్స్ ఉండే అని అడుగుతారు. మనం ఈ పాయింట్ ఎక్కడిన్నా, మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే దగ్గర మనకు 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటిది? ఆఫ్బర్ ప్రిన్సిపల్, హున్స్రెల్, పౌస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్, క్లారిటీ ఉన్న అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇందులో ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ ఈస్ పౌల్స్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. ద ఆన్సర్ ఈస్ డి. 8th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో మనకు డీజెనరేట్ ఆర్బిటల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే n = 3, l = 1. n = 3 అంటే మనకు ఎక్కడ, దేనికి సంబంధించింది? n = 1 అప్పుడు s ఆర్బిటల్, n = 2 అన్నప్పుడు p ఆర్బిటల్, n = 3 అంటే d ఆర్బిటల్. అంటే ఫస్ట్ ఆప్షన్ 2 n వాల్యూస్ 3 ఉన్నాయి, అంటే అది dకి సంబంధించింది. కానీ l వాల్యూలో డిఫరెంట్ ఉంది. l = 1. 1 అంటే ఏంది? l = 1 అన్నప్పుడు అది pకి సంబంధించింది, అందుకే ఆప్షన్ని రాంగ్. దెన్ సెకండ్ ఆప్షన్లో pలో n = 3, ఇక్కడ కూడా d ఆర్బిటాల్లో ఇచ్చారు. n వాల్యూ 2, మనకు d వాల్యూ ఏంటిది? డీజెనరేట్ ఆర్బిటాల్లో 2, n వాల్యూ n = 3, l = 2. Maybe this answer may be correct. Then go to, let's see C also. n = 4. n = 4 అంటే మనకు ఏమి? f ఆర్బిటాల్ వస్తుంది. l = 2, l = 2 అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? d వస్తుంది.
ఇక్కడ సి ఆర్బిటల్ అనేది తప్పు. బి ఈజ్ కరెక్ట్ వన్. ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. లెట్స్ గో టు 9th క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ రేడియల్ అండ్ యాంగులర్ నోడ్స్ ఇన్ 4D ఆర్బిటల్ ఆర్ రెస్పెక్టివ్లీ. మనకు రేడియల్ యాంగులర్ నోడ్స్ ఫార్ములా తెలుసుగా. రేడియల్ నోడ్ ఫార్ములా ఏంటిది? n-l-1. యాంగులర్ నోడ్ ఫార్ములా ఏంటిది? l. ఇక్కడ 4D ఆర్బిటాల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మన n అంటే ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. l అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్. ఇప్పుడు 4Dలో n వాల్యూ ఏంటిది? 4. l వాల్యూ అనేది డీజెనరేట్ ఆర్బిటల్. d వాల్యూ ఏంటిది? 2. దెన్ వాటిని మైనస్ చేస్తే మనకి వచ్చి నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్ ఏంటిది? 2. రేడియల్ నోడ్ ఏంటిది? 1. యాంగులర్ నోడ్ ఏంటి? 2. ద ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ మనకు 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ చూద్దాం. ఫస్ట్ ఏ, ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈస్ ఏ పాజిటివ్ ఇంటీజర్ విత్ వాల్యూ ఆఫ్ n ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. ఫస్ట్ n అంటే ప్రిన్సిపల్ క్వాంటంలో n వాల్యూస్ అన్నీ పాజిటివ్గానే ఉంటాయిగా. ఈ ఏ ఆప్షన్ మీన్ ఏంటిది? n వాల్యూస్ అన్నీ పాజిటివ్గానే ఉంటాయి ప్రిన్సిపల్ క్వాంటంలో చెప్తుంది. దెన్ బి ఆప్షన్లో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ని l వాల్యూ l ఫర్ ఎ గివెన్ n quantum number can have same values as l వాల్యూ అండ్ n వాల్యూ అనేవి సేమ్ ఉంటావా? వాల్యూస్ ఉండవు. ఎందుకంటే మనం ఇక్కడ n వాల్యూలో 1 రిప్రజెంట్ l వాల్యూలో 0. అందుకే ఈ స్టేట్మెంట్ రాంగ్. దెన్ గో టు సి. మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ క్వాంటమ్ నెంబర్ ml for a particular l, azimuthal quantum number has 2l+1 values. l వాల్యూకి ఏముంటుంది? 2l+1 వాల్యూస్ ఉంటాయని మనం చదువుకున్నాం. దెన్ ఆప్షన్ డిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆఫ్ ఆర్ ది 2 పాసిబుల్ ఓరియంటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్పిన్. అవును, పాజిటివ్ నెగిటివ్ ఓరియంటేషన్ ఉంటాయి. అవి 2 పాసిబుల్ ఓరియంటేషన్సే. ఇట్స్ ట్రూ. దెన్ గో టు 5th వన్. ఈ for l equals to 5 there will be a total number of 9 orbitals. Which of the above statements are correct? ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే for l equals to 5 there will be a total of 9 orbit. l equals 5లో 9 ఆర్బిటల్స్ ఉన్నాయంట. l equals to 5లో 9 ఆర్బిటల్స్ ఉంటాయా? ఉండవు. మనకు టోటల్ ఆర్బిటల్ వాల్యూ ఎంత? మనం ఆర్బిటల్ని ఎట్లా ఫైండ్ చేస్తాం? l అంటే ఏంటిది? 12+1. టోటల్ వాల్యూ 12+1. మనం ఇప్పుడు 5 ఆర్బిటల్ l వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ 12+1 ఫార్ములా చేస్తే మనకి ఎంత వస్తుంది? 11 వస్తుంది వాల్యూ. అండ్ ఈ ఆప్షన్ ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఇక్కడ మనకు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటివి? ఏ, సి, ఈ. Then answer is C. That's all about today's session. Thank you. Like, share, comment, subscribe to Easy World. Thank you.